నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక డిక్టేటర్లా బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు ఇంటా బయట వస్తున్నాయి, సొంత పార్టీలో కూడా వస్తున్నాయి. ముఖ్యంగా భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాలు, తీసుకున్న నిర్ణయాల గురించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 50% 50% టారిఫ్లు ఇప్పటికే వేశారు, అమలు కూడా అవుతున్నాయి. అవసరమైతే మరిన్ని అదనపు సుంకాలు వేస్తామనేటువంటి రీతిలో ట్రంప్ మాట్లాడుతున్నాడు. కానీ సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు, నిక్కీ హేలీ లాంటి నేతలు విమర్శిస్తున్నారు, ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. స్వయంగా ఫెడరల్ కోర్టు కూడా ఈ యొక్క టారిఫ్లు తన అధికారానికి మించి వేస్తున్నాడు ట్రంప్, ఇది చట్ట విరుద్ధం అని చెప్పినప్పటికీ కూడా స్టే ఇవ్వలేదు. అవి కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇది ఎక్కడికి దారి తీస్తోంది? ఇంకా ఏం చేయగలడు ట్రంప్? నెక్స్ట్ మూవ్ ఏం కాబోతోంది? మరి భారత్ ఎలాంటి సమాధానం ఇప్పటికే చెప్పింది, ఎక్కడా తల వంచడం లేదు. ఈ అంశాన్ని గురించి బ్రీఫ్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పార్థసారథి గారు. పార్థసారథి గారు నమస్తే. నమస్కారం. ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు భారత్, తను చాలా దృఢంగా కనిపిస్తోంది. నువ్వు ఏమన్నా చేసుకో, మేము ఇలాగే ఉంటాం, మాకు ఒక ఇండిపెండెంట్ పాలసీ ఉంది. నెక్స్ట్ ట్రంప్ ఇంకా తన చేతిలో ఏముంది? 50% వేస్తాడు, మహా వేస్తే మరొక 25% వేస్తాడు. అల్టిమేట్గా అది అమెరికా పౌరుల మీద పడుతుంది. అఫ్కోర్స్ అక్కడ ఉంటున్నటువంటి అందరి ప్రజల మీద పడుతుంది. నెక్స్ట్ ఏం చేయగలుగుతాడు? అతను ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు ట్రంప్ ముందు ఆప్షన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్నాయి. చివరికి అసహనానికి వచ్చిన ట్రంప్ నిన్న మాట్లాడుతూ ఈ టారిఫ్లు ఇంకా 2-3 లెవెల్స్లో నేను వేస్తాను, భారత్ కానీ వెనక్కి తగ్గకపోతే నాకు రష్యా పట్ల, భారత్ పట్ల చాలా అసంతృప్తి ఉంది, రష్యా మీద అయితే నిజంగా నేను అనుకున్నది జరగట్లేదు అన్న అసహనంతో ఆయన మాట్లాడాడు. ఇప్పుడు అంతర్రాష్ట్రీయ సంబంధాల్లో ఒక దేశం ఇంకో దేశంతో మాట్లాడేటప్పుడు ఆ 2 దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఆ 2 దేశాలు ఒకదానికొకటి, అది చిన్న దేశమైనా పేద దేశమైనా ఒక ఈక్వల్ లెవెల్లో మాట్లాడగలిగినప్పుడే సమస్యలకు పరిష్కారం వస్తుంది. అలా కాకుండా నేను చెప్పింది నువ్వు వినాలి అని అంటే చిన్న దేశం కూడా ఒక్కోసారి ఎదురు తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇంకా భారతదేశం లాంటి దేశం సంగతి చెప్పనక్కర్నే లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇలా మనల్ని అమెరికా భయపెట్టాలని చూసినప్పుడు, అది 71 యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ టైంలో కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో కానీ, లేదా అటు పిమ్మట మన మొట్టమొదటి రెండవసారి అణుబాంబు పేల్చినప్పుడు కానీ, వాజ్పేయి గారి విషయంలో కానీ, కార్గిల్ యుద్ధ సమయంలో కూడా అమెరికా ఇలానే మన మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించింది. ఏ రోజు కూడా భారతదేశం వినలేదు. నా పాలసీ ఇది, నా పాలసీ ప్రకారం నేను వెళ్తాను. నా దేశ అదృష్టం ఏంటంటే ఇలా జరిగిన ప్రతి సందర్భంలోనూ మన దేశానికి చాలా గట్టి నాయకత్వం ఆ రోజు ఉండడం అనేది భారతదేశ ప్రజల అదృష్టం. అది ఇందిరాగాంధీ కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, పివి నరసింహరావు కావచ్చు, వాజ్పేయి కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ కావచ్చు. అమెరికాతో పార్టీలు ఏవైనప్పటికీ కూడా భారతదేశ ప్రయోజనాలని కాపాడే పరిస్థితుల్లో, ఎక్కడైతే భారతదేశ ప్రయోజనాలకి తీవ్రమైన విఘాతం కలుగుతుంది అన్న స్థితిలో ఏ రోజు ఏ ప్రధాని కూడా ఎవరికి లొంగలేరు. ఈ విషయం అమెరికాకి బాగా తెలుసు. తెలిసిన తర్వాతనే అమెరికా భారతదేశంతో ఇలా కాదు మనం డీల్ చేయాల్సింది, భారతదేశంతో సత్సంబంధాలు పెట్టుకోవాలి అని, అది రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు కావచ్చు లేదా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ఎవరున్నా కూడా గత 2 దశాబ్దాలుగా ఆ దిశగా వాళ్ళు ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రధాన శత్రువు ఈరోజు ఆర్థికపరమైన అంశాల్లో కానీ, వాణిజ్యపరమైన అంశాల్లో కానీ, లేదా ఈ జియోపొలిటికల్ లెవెల్లో కానీ చైనా. సో చైనాని కొంతమేర కంట్రోల్ చేయగలిగిన దేశం ఆసియాలో ఏదైనా ఉంది అని అంటే అది భారతదేశమే, ఎస్పెషల్లీ గ్లోబల్ సౌత్లో. అందుకని ఏ ప్రభుత్వ అధ్యక్షుడు అధికారంలో ఉన్నా గత 2 దశాబ్దాలుగా, ఎందుకంటే అమెరికాతో ఒప్పందం మన్మోహన్ సింగ్ హయాంలో జరిగింది. అణుబాంబుకి సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో మన్మోహన్ సింగ్ హయాంలో జరిగింది. మన మీద ఆంక్షలు ఎత్తేసారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమెరికా ప్రభుత్వం మనల్ని ఒక కీలక భాగస్వామిగా భావిస్తూ జాగ్రత్తగా ఈ సంబంధాలని చేసుకుంటూ వచ్చారు. భారతదేశం కూడా దానికి అనుకూలంగానే కొంతమేర స్పందిస్తూ వచ్చింది. అటువంటి 2-3 దశాబ్దాల పనిని ఈరోజు ట్రంప్ ఒక్కసారిగా దాన్ని తీసుకుపోయి పాతాళంలో పడేస్తే ఆ దేశంలో కూడా ఎవరు అంగీకరించట్లేదు. అందరికీ తెలుసు భారతదేశం ఆ రోజే మాట వినలేదు, ఈరోజు అసలు ఎందుకు వింటుంది?
సో నువ్వు చెప్పాల్సిన పద్ధతి, నువ్వు టార్గెట్ పెట్టాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఎవరినో టార్గెట్ చేయబోయి ఎవరి భుజాల మీదనో తుపాకీ పెట్టినట్టుంది ఇది. ఆయన టార్గెట్ చైనా, రష్యా. చైనా, రష్యాలు మాట్లాడడం లేదని నువ్వు భారతదేశం భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నావు. లేదా నేను ఇదిగో భారత్తోనే ఇలా ఆడుకుంటున్నాను, మీ సంగతి భవిష్యత్తులో ఇంకా దారుణంగా ఉంటారని బెదిరించాలనుకుంటున్నావా, ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నావా? అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? భారతదేశానికి ఇది మొట్టమొదటిసారి కాదు ఆంక్షలు అనేవి. మొట్టమొదట ఇందిరాగాంధీ ఆటం బాంబు ప్రయోగం జరిగినప్పుడు ఆంక్షలు పెట్టారు. రెండవసారి వాజ్పేయి గారు బాంబు పేల్చినప్పుడు ఆంక్షలు పెట్టారు, పోఖ్రాన్ ఇది జరిగినప్పుడు. సో అందువల్ల భారతదేశానికి ఇదేం కొత్త కాదు. భారతదేశం దీన్ని నెగోషియేట్ చేస్తుంది అన్న విషయం ప్రపంచ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నిన్నగాక మొన్న ఈ బెల్జియం ప్రధాని కూడా మాట్లాడుతూ ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో భారత్ని టార్గెట్ చేస్తూ అది మంచిది కాదు. అది కేవలం ఈరోజు అమెరికాలో ఉన్న భారత వ్యతిరేకులే కాదు, భారత్ అనుకూలులు కూడా ఈరోజు మాట్లాడడం మొదలుపెట్టేశారు. ఆ అనుకూలతో పాటు ఈరోజు వ్యతిరేకులు కూడా గలం కలుపుతున్నారు. ఎందుకంటే ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో ఇక్కడైనా అంటే ట్రంప్ మనస్తత్వం అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఇలానే దూకుడుగా వ్యవహరిస్తాడు. ఆయన చెప్పింది అందరూ వినాల్సిందే. ఆయన మొదటిసారి అధికారంలో ఉన్న 4 ఏళ్ళు అలానే వ్యవహరించాడు, ఇప్పుడు రెండోసారి అలానే వ్యవహరిస్తున్నాడు. రష్యా యుద్ధాన్ని నేను ఆపలేకపోతున్నాననే అసహనం ట్రంప్లో చాలా ఉంది. ఇంకా మిగతా చాలా కారణాలు ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు ట్రంప్ కోపం తెప్పిస్తున్నాయి, అది అందరూ అంగీకరిస్తున్నారు. నీకు వ్యక్తిగతంగా కోపం వచ్చిందని చెప్పి 2 దేశాల మధ్య సంబంధాలు నేను నా ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే అది నీ ఇష్టం, నీ దేశం యొక్క భవిష్యత్తు, నువ్వేమైనా చేసుకోవచ్చు. కానీ భారతదేశం ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ట్రంప్ మహా అంటే ఓ 200% టారిఫ్ వేస్తాడు, లేదా 300% టారిఫ్ వేస్తాడు. ఒకనొకప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫరే చేయమన్నారు మన దేశానికి. ఇంకా చాలా ఆంక్షలు వాజ్పేయి గారి టైంలో ఇంకా భయంకరమైన ఆంక్షలు విధించారు మనతో, మన కంపెనీల మీద ఆంక్షలు విధించారు. దాన్నే తట్టుకొని నిలబడిన దేశం. ఈ టారిఫ్లు మహా అంటే నీకు పంపించే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈరోజు 170 దేశాలు ఉన్నాయి నాకు మార్కెట్ చేసుకోవడానికి. అవును, మేబీ ఒక 2-3 నెలలు ఒక 6 నెలలు నేను కష్టపడతానేమో, నేను వేరే మార్కెట్ ఎదుక్కుంటాను, నేను వేరే బిజినెస్కి డైవర్ట్ అవుతాను తప్ప ఈరోజు నీకు ఒక్కసారి లొంగితే మాత్రము ఇది ప్రపంచానికే ప్రమాదం. కరెక్ట్. ఈరోజు గ్లోబల్ సౌత్లో ఒక లీడర్గా ఉన్న దేశం ఒక వ్యక్తి ఆడుతున్న ఆటకి లొంగిపోతే ప్రపంచమంతా ఆ వ్యక్తి ముందు సాగిలపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ విషయంలో ఈరోజు భారతదేశం ఒక ప్రపంచ నాయకుడిగా గట్టిగా నిలబడడం ఏదైతే ఉందో అది అన్ని దేశాలు హర్షిస్తున్నాయి. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు కూడా ఈరోజు మనల్ని నేరుగా సమర్థించలేని పరిస్థితుల్లో కూడా మనం చేయలేని పని ఒక వ్యక్తి చేస్తున్నాడని అంతర్గతంగా అదే డచ్చి ప్రధాని మాట్లాడిన అంశం. ఈరోజు వెస్టర్న్ యూరోప్ అర్థం చేసుకోవాల్సిందేంది, వెస్టర్న్ యూరోప్లో ఎవరు భాగం, అమెరికా కూడా భాగమే. మనం డిక్టేట్ చేస్తే వినే పరిస్థితుల్లో ప్రపంచం లేదు. ఫెడరల్ జియో పాలిటిక్స్ని మనం వాడాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి వాడాలి. వాడకపోతే రేపు మన పాశ్చాత్య దేశాలనే వెలివేసే పరిస్థితి వస్తుంది అన్నాడు ఆయన. సో యూరోప్లో కూడా వాళ్ళు చెప్పలేక మింగలేక కక్కలేక ఒక్కొక్క సందర్భంలో బయటపడుతున్న వ్యక్తులు ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ట్రంప్ ఇలానే వ్యవహరిస్తే ఆ దేశ ప్రజలే ఇప్పటికే తిరగబడే పరిస్థితి ఉంది. ఆయన అసహనం ప్రదర్శించే కొద్దీ ఆయన మీదే విమర్శలు ఎక్కువ అవుతాయి తప్ప భారత్కి పెద్దగా నష్టం వచ్చే ప్రమాదం ఇప్పట్లో లేదు. ఆ విషయం భారత్ చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ ఇంత గందరగోళంలో జిఎస్టీ రిఫార్మ్ భారతదేశం తీసుకుంది అని అంటే ఆ జిఎస్టీ రిఫార్మ్స్ కూడా అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే భారతదేశం ఈరోజు ఆ రిఫార్మ్స్ తీసుకుంటుంది. ఒకవైపు ఎంతో ప్రపంచం అంతా గందరగోళం అయిపోతోంది ట్రంప్ టారిఫ్ల వల్ల అనుకున్న వేళ భారతదేశం తన అజెండా ప్రకారం తను అన్ని రంగాల్లో ముందుకెళ్తోంది. ఇలాంటి బెదిరింపులకి అదిలింపులకి ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అదిరిపోయే ఆర్థిక వ్యవస్థ కాదు, కదిలిపోయే ఆర్థిక వ్యవస్థ కాదు. ఈ విషయాన్ని ట్రంప్తో పాటు ఉన్న ఇతరత్ర నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు అర్థం ఇప్పటికే ఇప్పుడు నిక్కీ హేలీ లాంటి వాళ్ళు, మొన్న మార్క్ రూబియో కూడా
ఈ స్కో మనకి ఏదైతే చైనాలో సదస్సు జరిగిందో ఆ సదస్సు జరిగిన రోజు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? భారత్ అమెరికా సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి, భవిష్యత్తులో ఇంకా పటిష్టం చేస్తామని. తగ్గుతున్నారు వాళ్ళు కూడా. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోనే కొంత గందరగోళం ఉంది. ఆ గందరగోళానికి కారణం ఎవరు? నాయకుడే. ఆయన ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడు, ఈరోజు నువ్వు నాకు లొంగకపోతే నేను ఇంకా నిన్ను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాననే ధోరణి రాజకీయాల్లో లేదా ప్రపంచ రాజకీయాల్లో అస్సలు ముందుకు సాగదు. ఆ విషయాన్ని ట్రంప్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ట్రంప్ రాజకీయవేత్తగా మారాడేమో అన్న ఊహతో మనం ఉన్నాం, కానీ ఆయన ఏం మారలేదు. ఆయన వాణిజ్యవేత్తగానే ఉన్నాడు. ఆయనకి డీల్ చేయడము, డీల్ కుదుర్చుకోవడం, నా మాట వినకపోతే డీల్ని వ్యతిరేకించడమే ఆయనకి తెలిసిన అంశం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది ఈ రాజకీయాల్లో అవసరం అన్న విషయాన్ని ఇంకా ట్రంప్ గ్రహించలేదు. ఆయన గ్రహించాడు కూడా. సో ఇంకా ఆయన్ని పక్కన పెట్టేసి మనం చూసుకోవడం. ఈరోజు భారతదేశం చేస్తున్నది అదే, మిగతా దేశాలు అదే చేస్తున్నాయి. చైనా అదే చేస్తోంది, రష్యా అదే చేస్తోంది. అందుచేత ఈరోజు ట్రంప్ ధోరణితో ఏదో 3 ఏళ్ళు మా అంటే కష్టపడాలి ఎట్లా దిగిపోయే వ్యక్తి. ఈ లోపల ఆయన సర్దుకొని ప్రపంచాన్ని సరైన దిశలో తీసుకొని ఇన్ని దశాబ్దాలు ఎందరో కష్టపడి ఏవైతే సంబంధాలు ఏర్పాటు చేశారో ఆ సంబంధాలు నేను నాశనం చేసి ముందుకెళ్తాను, వచ్చే అధ్యక్షుడు వాడు చావు వాడు చేస్తాడు అని ఆయన అనుకుంటే అది ఇంకా అమెరికా దురదృష్టం తప్ప ప్రపంచ దురదృష్టం కాదు. అతను ఏం చేస్తున్నాడంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. ప్రతిదానికి కూడా ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. కంపెనీల మీద రెవెన్యూలో వాటా కావాలంటున్నాడు. ఇంకో పక్క రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ని అక్కడ ప్రవేశపెట్టి అక్కడ గవర్నర్లకి ఏం సంబంధం లేకుండా అక్కడ కూడా నాకు నచ్చిందే చేస్తా, మొత్తం కంట్రోల్ అంతా నేను తీసుకుంటానని చెప్పి పోలీసులందరినీ తీసుకున్నాడు. కాలిఫోర్నియాలో మనం చూసాం. ఈవెన్ తనకు నచ్చని వ్యక్తులందరినీ కూడా శాక్ చేసేస్తున్నాడు. ఇప్పుడు దాదాపు ఒక 10 మందిని శాక్ చేశాడు. వేరు సందర్భాల్లో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని శాక్ చేశాడు. సొంత దేశంలోనూ వ్యతిరేకత మూట కట్టుకుంటున్నాడు, బయట దేశాల్లో కూడా వ్యతిరేకత మూట కట్టుకుంటాడు. ఎవడో మాట వినే పరిస్థితి లేదు. మేబీ మరి కొన్ని రోజుల్లో హీ విల్ గో మ్యాడ్. అంటే ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా, అవతల వాడిని గౌరవించకుండా, ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేకుండా నేను చెప్పింది వినాల్సింది, అది డిక్టోరియల్ యాటిట్యూడ్. నీకు ఒక సైనిక నియంతకి తేడా ఏముంది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు కూడా చూసాం. ఈదీ అమీన్ ఎవరైతే ఉన్నారో ఉగాండాలో ఒక కిరాతకమైన అధ్యక్షుడు, ఆయన్ని ఎన్ని కంపేర్ చేస్తున్నారు. ఆయన కూడా చెప్పేవాడంట, నేనంటే నాకు ప్రజలంటే చాలా ఇష్టం, నన్ను ప్రజలు చాలా ఇష్టపడతారు, ప్రతిదీ నన్ను చూసి గౌరవిస్తారు అని. ఈ మధ్యకాలంలో ట్రంప్ అలానే మాట్లాడుతున్నాడు అనేది కొన్ని వైరల్ వీడియోల్లో వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే ప్రజలు రేపు ఊరుకోరు కదా. ఈరోజు నువ్వు వచ్చి ఇంకా పూర్తిగా సంవత్సర కాలం కాలేదు, మొత్తాన్ని గందరగోళం చేస్తున్నావు. ఎప్పటికైనా నువ్వు విషయాలను అర్థం చేసుకుని నేను ఏ స్టెప్ తీసుకోవాలి, నా లక్ష్యం ఏంటి, అది చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకాస్త గందరగోళం. ఈ గందరగోళాన్ని ప్రపంచం పట్టించుకోవడం మానేస్తే అది అమెరికాకి నష్టం. మిగతా దేశాలు ఏం చేస్తాయి? ఇప్పుడు మిగతా దేశాలు నెమ్మదిగా ఎవరిదో వాళ్ళు చూసుకుంటారు. దానివల్ల జరిగే నష్టం ఎవరికి? అమెరికాకే నష్టం. అమెరికాలో ఉంటున్న వాళ్ళు వస్తువులు కొనలేరు, ఎందుకంటే వస్తువుల ధరలు పెరిగిపోతాయి, నీ అవసరాలు తీరవు, నీ దగ్గర ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, నువ్వు కంట్రోల్ చేసుకొని ఈ మాట రేపు ఎవడు విండు. నువ్వు ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత G7 కావచ్చు, నాటో కావచ్చు, రకరకాల కూటములు ఏవైతే పెట్టావో ఈరోజు అవన్నీ క్రంబుల్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. వీటన్నిటిని సరిచేయాలి అని అంటే మళ్ళా అమెరికా మీద నమ్మకం ఏర్పరిచే అధ్యక్షుడు రావాలి. అంటే 4-5 దశాబ్దాల పనిని ఈరోజు ట్రంప్ ఒక్కసారిగా డిస్మాంటిల్ చేస్తున్నాడు. మరి దాని పరిణామాలు ఎవరికి? మిగతా దేశాలు ఇబ్బంది పడతాయి, కానీ ఎక్కువ ఇబ్బంది పడేది అమెరికా రేపు భవిష్యత్తులో. కరెక్ట్. తను ఈ మధ్యన ఏదో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు, నేను డిక్టేటర్ని కాదు, కానీ నేను డిక్టేటర్లా ఉంటే వ్యవహరిస్తే బాగుంటుందని చాలామంది అంటున్నారని చెప్పి తన మనసులో మాట చెప్పాడు. అలాగే చెప్తున్నాడు యాక్చువల్గా. అంటే నేను చెప్పింది వినాల్సిందే అని ఎప్పుడైతే అనుకుంటే అది నియంతృత్వమే, ప్రజాస్వామ్యం కాదు. అది అమెరికా లాంటి దేశ అధ్యక్షుడు మాట్లాడడం అనేది, ఇప్పుడు రష్యా అధ్యక్షుడో లేదా చైనాలో ఇంకో అధ్యక్షుడో మాట్లాడాడు అంటే అది వేరే విషయం. అమెరికా ప్రజాస్వామ్య విలువలకి ప్రతినిధి అని చెప్పుకునే అమెరికా, కోల్డ్ వార్ అంతా కూడా ప్రజాస్వామ్యం కోసమే మేము కమ్యూనిస్ట్ పార్టీ మీద ఫైట్ చేసామని చెప్పుకునే అమెరికాలో ఇలాంటి మాటలు ఒక అధ్యక్షుడు మాట్లాడడం అంటే అమెరికా సిద్ధాంతాలు ఎక్కడికి పోతున్నాయి?
పోనీ యూరోపు పాశ్చాత్య దేశాలు చెప్పిన ఈ ప్రజాస్వామ్య విలువలతో కూడిన సిద్ధాంతాలు ఎక్కడికి పోతున్నాయి? ఈరోజు కాకపోతే కొన్ని ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్యవాదులు నిశ్శబ్దంగా ఉండొచ్చు, కానీ ఆయా దేశాల్లో రాబోయే రోజుల్లో మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకంటే మాట్లాడకపోతే ఆ ప్రజాస్వామ్యం అనే సిద్ధాంతానికే రేపు ప్రమాదం ఏర్పడుతుంది. డెమోక్రసీ తనకు నచ్చట్లేదు. ఇప్పుడు డెమోక్రసీ అని డెమోక్రటిక్ కంట్రీస్ నచ్చట్లేదు. భారత్ని వ్యతిరేకిస్తున్నాడు. ఎవరితో తను అంటగాగుతున్నాడు? ఇప్పుడు షీ జిన్పింగ్తో మాట్లాడుతున్నాడు. తనతో ఇష్టం లేకపోయినా తనతోనే రాసుకుని పూసుకొని తిరుగుతున్నాడు. కిమ్ జోంగ్ ఉన్ కలుస్తాను, ఆల్రెడీ కలిసినట్టున్నాడు ఒకసారి. ఇప్పుడు గత అధ్యక్షంలో కలిశాడు, మళ్ళీ కలుస్తానంటున్నాడు. సో డిక్టేటర్స్తోనే మంత్రాలు జరుపుతున్నాడు. తను కూడా డిక్టేటర్ లాగానే బిహేవ్ చేస్తున్నాడు. ఎక్కడైతే డెమోక్రసీ ఉందో డెమోక్రసీ తనకు నచ్చట్లేదు. అక్కడ ఏదో అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. బంగ్లాదేశ్ చూసాం, అఫ్కోర్స్ అతని హయాంలో జరగలేదు. బట్ స్టిల్ అమెరికా ఇట్ సెల్ఫ్ లైక్ దట్ కదా. సో అదే కనబడుతుంది. చూడాలి. అంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని అమెరికన్ ప్రజలు ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఇతని వ్యవహార శైలి పట్ల జరుగుతున్న ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని అమెరికన్ ప్రజలు ఎలా అడ్డుకుంటారు. ఇప్పుడు మిగతా ప్రపంచం ఈరోజు ఒక క్లారిటీకి వచ్చింది. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మా వాటికి ఈవెన్ మెక్సికో కానీ, కెనడా కానీ, మిగతా ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ నెమ్మదిగా ఒక క్లారిటీతో నువ్వు చేసుకునేది నువ్వు చేసుకో, మేము చేసుకునేది మేము చేసుకుంటామని కొంతమంది బహిరంగంగా మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడడం లేదు. ఇప్పుడు భారత్, రష్యా, చైనాలు గట్టిగా మాట్లాడుతున్నాయి, లేదా ఒక రకంగా ఇగ్నోర్ చేస్తున్నాయి. నువ్వు చేసుకునేది చేసుకో, మేము చేసుకునేది మేము చేసుకుంటామని. సో రాబోయే రోజుల్లో అదే జరిగితే అమెరికా ఏకాక అయిపోతుంది. ఈ ఫ్రస్ట్రేషన్ మరింత పెరిగిపోతుంది. తనలో ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఆఖరికి తన మెడ మీద తనే కత్తి పెట్టుకొని తన తల తాను నరుక్కునే పరిస్థితి తెచ్చుకుంటాడో ఏందో చూడాల్సింది. తెలియదు అసలు ఈ 3 సంవత్సరాలైనా పూర్తిగా పరిపాలన చేస్తాడా, మధ్యలో ఆల్రెడీ వార్తలు వచ్చాయి కదా. మొన్న జేడీ వ్యాన్స్ నేను ఆయన అధ్యక్షుడిగా దిగిపోతే బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. అవును, ట్రంప్ డెడ్ అనే వార్తలు కూడా చక్కర్లు కొట్టి ఆరోగ్యం అంటే ఏం జరుగుతోంది అనేది మనం చూడాల్సిందే. కరెక్ట్. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు. థ్యాంక్ యూ. మరి మీ అభిప్రాయాలు కూడా మా ప్రేక్షకులు తెలియజేయవచ్చు. ట్రంప్ అనుసరిస్తున్నటువంటి వైఖరి భారత్ పట్ల అలాగే ప్రపంచ దేశాల పట్ల ఎటు దారి తీస్తుంది? చాలామంది విశ్లేషకులు చెబుతున్నటువంటిది ఇది ఆయా దేశాలపై తాత్కాలికంగా కొంత ప్రభావం ఉండవచ్చు, కానీ ఎక్కువ నష్టం అమెరికాకి, అమెరికా ప్రజలకి జరగబోతోంది. ఇది గుర్తించడం లేదు ట్రంప్ అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తప్పకుండా మీ కామెంట్స్, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.